ముందుగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. స్వదేశీ జాగరణ మంచ్లో అపాలా ప్రసాద్ జీ ఒక పాట పాడేవాడు. స్వరాజ్యమైతే సాధించాము, ఫలితం ఏముంది, ఇంకా బానిసత్వం ఉంది, తీరని భావ దాస్యం ఉంది అని. మనము ఒక నేపథ్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో తీసుకురావడం జరిగింది. ఎందుకు 1860లో కోడిఫైడ్ పీనల్ సెక్షన్స్ ని ఆ రోజు అప్పుడే తీసుకురావాల్సి వచ్చింది? అంతకన్నా ముందు ఎందుకు చేయలేదు, అంత తర్వాత ఎందుకు చేయలేదు? 1857లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగినప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యము, బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ పార్లమెంట్ షాక్ గురైంది. ఒకేసారి ఇంత ప్లానింగ్ తోటి ఏ రకంగా చేశారు అంటే ఇటువంటివి రేపు పొద్దున జరిగితే దాన్ని ఎట్లా అరికట్టాలి అన్న దానికోసము టీబీ మెకాలే అనే బ్రిటిష్ ఆఫీసర్ ని బ్రిటిష్ పార్లమెంటు ఇండియాకు పంపించింది. ఇక్కడ పరిశోధించి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, ఇక ఒక పీనల్ సెక్షన్స్ అన్ని కూడా కోడిఫై చేసి లా తీసుకొని రావాలి అని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ కి అంకురార్పణ అక్కడ జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్ లో ఎనాక్ట్ అయినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ని మన దగ్గర ఇంప్లిమెంట్ చేశారు. 1860లో 1857లో జరిగిన స్వతంత్ర పోరాటంలో ఉన్న వాళ్ళని శిక్షించడానికి. అంతవరకు శిక్షలు లేవు, కోడిఫైడ్ పీనల్ సెక్షన్స్ లేవు. 1860లో తీసుకొచ్చారు. దానికోసం 1973లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తెచ్చారు. 1974లో సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తెచ్చారు. ఇవన్నీ కూడా బానిసత్వపు చిహ్నాలు. ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం 1947లో భౌతికంగా వచ్చింది, కానీ మానసికంగా రాలేదు. మానసికంగా ఇప్పుడు వస్తున్నది. ఈ రోజు ఈ మన చట్టాలకు మనం స్వదేశీ చట్టాలను తెచ్చుకున్నాము. ఇండియనైజేషన్ అయింది. అందుకే ఈ 3 చట్టాలను కూడా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఈ రోజు విదేశీ మానసికతతో ఉన్నటువంటి ఆ మానసికతను, ఆ చట్టాలను ఈ రోజు మనం దూరం చేసుకొని మనకంటూ మన పేరు మీద ఉన్నటువంటి చట్టాలను పెట్టుకున్నాం. అందుకొరకే భారతీయ న్యాయ సంహిత పేరు మీద ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ నాగరిక సురక్షా సంహిత పేరు మీద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మరియు భారతీయ సాక్ష్య అధినియం పేరు మీద మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని పెట్టుకున్నాం. మనకంటూ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూసుకోండి, జపాన్ ని బ్రిటిష్ వాళ్ళు కాలనైజ్ చేసిన తర్వాత, చూసి వదిలిపెట్టిపోయిన తర్వాత జపాన్ చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా అండి? కొలనైజేషన్ యొక్క చిహ్నాలైనటువంటి భాషను, చట్టాలను, ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మొత్తం తొలగించేసేసి వాళ్ళ సొంతగా ఇండిజినియస్ గా వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క భాషను, వాళ్ళ యొక్క చట్టాలను, వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ రోజు జపాన్ ఎక్కడ? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఇందాక అన్నారు, మనం కాపీ పేస్ట్ చేసుకొని దాన్నే మనది అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాము అనేది ఒకటి. రెండోది, మరి ఇన్ని రోజులు జరగలేదా? ఇప్పుడే జరిగిందా? బ్రిటిష్ కాలం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజే జరుగుతోందా ఇదంతా? అవును, ఈ రోజే జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉన్న నేరాలు ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నాయా? ఇండియాలో జరుగుతున్నాయా, లేకపోతే ఇండియాలో జరుగుతున్నాయా, లేకపోతే ఇంగ్లాండ్ లో జరుగుతున్నాయా? ఇవన్నీ అంతటా జరిగేటివే కదా. అవును. కానీ ఈ రోజు కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేని బ్రిటిష్ వాడు ఆ రోజు మనకు ఆ చట్టాన్ని తీసుకొచ్చి పెడితే దాన్నే పాటిస్తూ వచ్చాము ఇన్ని రోజులకు. అక్కడ జరిగే నేరాలు ఇక్కడ జరిగే నేరాలు సమానమే కదా అండి. అక్కడ కూడా మర్డర్ జరుగుతుంది, ఇక్కడ మర్డర్ జరుగుతుంది, అక్కడ రేప్ జరుగుతుంది, ఇక్కడ కూడా రేప్ జరుగుతుంది. డెఫినెట్ గా కాపీ పేస్ట్ చేశారు అంటున్నారు, ఓకే. కానీ అవన్నీ కూడా అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో కూడా ప్రివలెంట్ ఉన్నటువంటి అఫెన్సెస్ డిఫైన్ చేసింది. తప్పేముంది దాంట్లో? తప్పేముంది అడుగుతున్నాను నేను. రేపు జరుగుతలేదా? అక్కడ ఇక్కడ జరుగుతుంది రేపు. ఇండియాలో సైబర్ క్రైమ్ జరుగుతలేవా? పెట్టి అఫెన్సెస్ జరుగుతలేవా? చెక్ బౌన్స్ కేసెస్ జరుగుతలేవా? ట్రెస్పాసింగ్ జరుగుతలేవా? అఫైరీ జరుగుతలేదా? రాజద్రోహం జరుగుతలేదా? ఈ రోజు చాలా మంది చెప్తున్నారు రాజద్రోహం తీసేసేయాలండి. ఎందుకు తీసేసేయాలండి? భారత్ తెరే టుకడే ఉండే ఇన్షాల్లా అని స్లోగన్ ఇచ్చే మనస్తత్వం ఉన్నంత వరకు ఇక్కడ డెఫినెట్ గా రాజద్రోహము ఉండాల్సిందే. చట్టము వాళ్ళని ట్రై చేయాల్సిందే. ఏ చట్టం కింద వాళ్ళని ట్రై చేస్తారు? డెఫినెట్ గా
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవన్నీ కూడా ఇండిజినియస్ గా మనం మానసికత నుంచి, బ్రిటిష్ మానసికత నుంచి బయటకు రావడానికి తీసుకొచ్చిన చట్టాలు. వీటిని డెఫినెట్ గా స్వాగతించాలి. వాటి తీసుకొచ్చిన నేపథ్యం కూడా చెప్పాను. బ్రిటిష్ వాడు పరిపాలించడానికి అనుకూలంగా చేసుకున్నాడు. మన స్వతంత్ర సమరయోధులను శిక్షించడానికి పెట్టినటువంటి చట్టాలు. వాటిలో అవసరన్ని మార్పులు చేశాం. ఈ రోజు మనం చూసుకుంటే ఈ భారతీయ బిఎన్ఎస్ లో 358 చట్ట సెక్షన్స్ ఉన్నాయి. అదే సిఆర్పిసి లో 511, ఐపీసీలో 511 ఉండేది. 21 కొత్త చట్టాలు తీసుకొచ్చాం. అలాగే ఇంప్రిజన్మెంట్ 41 సెక్షన్స్ లో ఇంప్రిజన్ పెంచాం. 81 అఫెన్సెస్ లో ఫైన్స్ పెంచాం. 25 అఫెన్సెస్ లో కొత్తగా పనిష్మెంట్ ఇంట్రడ్యూస్ చేశాం. అలాగే 19 సెక్షన్స్ ని తీసిపడేశాం. కమ్యూనిటీ సర్వీసెస్ పేరు మీద కమ్యూనిటీ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేశాం. 19 సెక్షన్లు తీసేసాం. బిఎన్ఎస్ఎస్ లో 531 సెక్షన్స్ ఉన్నాయి. సిఆర్పిసి లో 484 ఉండేది. 177 సెక్షన్లకు మనం చేంజెస్ చేశాం. 9 సెక్షన్లు యాడ్ చేశాం. 39 సబ్ సెక్షన్స్ డిలీట్ చేశాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో 166 సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మార్పు కాదా? వీటిని సాధించలేమా? మనది ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేని బానిసత్వంలో ఉన్న వాళ్ళము సడన్ గా ఒకసారి చేంజ్ చేసేసరికి చేంజ్ కాలేము, అలవాటు అవుతుంది లేని. ఓకే గారు, మీ తరఫు కంక్లూజన్. సో ఓవరాల్ గా అంటే అటు ఉగ్రవాదం విషయంలో కూడా కొంత కఠినత్వం కనబడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ లాస్ లో. సో అదెలా ఉంది? సో ఓవరాల్ కంక్లూజన్ కూడా మీ తరఫున ఇవ్వండి. ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం విషయంలో కానీ, కస్టడీ విషయంలో కానీ, దాని మీద ఇవాళ మార్నింగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇష్యూ చేయడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో పోలీస్ వాళ్ళు ఏ రకంగా వివరించారు కొత్త చట్టాలు వచ్చిన సందర్భంగా. రిజిస్ట్రేషన్ ఆఫ్ 0 ఎఫ్ఐఆర్ ఎవరిస్తే ఎప్పటి రిజిస్టర్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఉమెన్ లిస్ట్ ఇట్లా ఆపరేట్ చేయాలి, అన్ని మొత్తం ప్రొసీజర్ మొత్తం ఇవ్వడం జరిగింది. కస్టడీ విషయంలో జరిగింది, రిమాండ్, షూరిటీస్, విట్నెసెస్, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్, ఎవ్రీథింగ్ కూడా డిఫైన్ చేస్తూ కూలంకుషంగా డిస్కస్ చేసి డిఫైన్ చేస్తూ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది తెలంగాణకు వచ్చి. మిగతా సంగతి తెలియదు. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వము నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంకలన పేరు మీద ఈ కొత్త 3 చట్టాలకు ఒక వెబ్సైట్, ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది iOS లో వస్తుంది, మన ఆండ్రాయిడ్ ఫోన్ లో వస్తుంది. మీరు దాన్ని ఓపెన్ చేసి చూస్తే కరస్పాండింగ్ సెక్షన్స్ టేబుల్ కూడా ఇచ్చారు. బిఎన్ఎస్ లో ఏ సెక్షన్ ఉంది, ఐపీసీలో ఏ సెక్షన్, సిఆర్పిసిలో ఏ సెక్షన్ నంబర్ సెక్షన్ ఏది ఉంది, బిఎన్ఎస్ఎస్ లో ఏముంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఏమున్నది, మరియు ఇప్పుడు వచ్చిన భారతీయ సాక్ష్య అధినియంలో ఏమున్నది, మొత్తం క్లియర్ గా చెప్పింది. ఒకవేళ నంబరు చేంజ్ అయినా గానీ, దాంట్లో డెఫినేషన్ చేంజ్ అయినా, దాంట్లో సెక్షన్ లో మార్పు వచ్చినా, అంటే దాంట్లో డెఫినేషన్, ఇన్కార్పొరేషన్ ఏదైతే చేశారో కొత్త వాటి, దాన్ని కూడా చెప్పడం జరిగింది. అన్ని కూడా సులభతరం చేశారు. కస్టడీ విషయంలో ఆ యొక్క అఫెన్స్ తీవ్రతను బట్టి 15 రోజులు అరెస్ట్, ఫాలోయింగ్ ద అరెస్ట్ తర్వాత 15 days ఏదైతే ఫస్ట్ రిమాండ్ పీరియడ్ ఉంటుందో, ఆ రిమాండ్ పీరియడ్ లో ఇంతకు ముందున్న సిఆర్పిసి ప్రకారము కస్టడీ తీసుకోవచ్చు, ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఆ 15 days. ఇప్పుడు వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహితలో అఫెన్స్ యొక్క గ్రావిటీ, దాని తీవ్రతను బట్టి 60 రోజులు 90 రోజుల్లో కూడా మనం కస్టడీ పిటిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అఫెన్సెస్ కి 60 days ఉంది. మ్యాండేటరీగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, అంత లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే అక్యూజ్డ్ కి మ్యాండేటరీ బెయిల్. కొన్ని అఫెన్సెస్ లో 90 days. ఇప్పుడు మీ యూపీ యాక్ట్ లో 180 days కూడా ఉంది. దాన్ని డిలే చేయొచ్చు. తర్వాత ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే దాంట్లో కూడా బెయిల్ ఇవ్వచ్చు. మనకు ఎన్డీపీఎస్ యాక్ట్ లో కూడా 180 days ఉంది. ఇది నేరాన్ని బట్టి, నేర తీవ్రతను బట్టి, అక్యూజ్డ్ యొక్క పూర్వ, అంటే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ యాంటిసిడెంట్ బట్టి కూడా
కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ లో చాలా చాలా సులభతరం చేయడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా మంది చూసారో లేదో, మరి రామ్మోహన్ రావు గారు, రచనారెడ్డి గారు చూసారో లేదో, కానీ నేను నా ముందే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నది. 0 ఎఫ్ఐఆర్ విషయంలో వాట్సాప్ గానీ, మెయిల్ గానీ, మెసేజ్ గానీ ఎవరైనా పెట్టచ్చు. అగేనెస్ట్ ఉమెన్ అఫెన్స్ జరుగుతుందంటే థర్డ్ పార్టీ కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఎనీబడీ కెన్ సెట్ లా టు క్వశ్చన్. నేను కూడా 15 years పాటు క్రిమినల్ కోర్టులో, లోవర్ కోర్టులో ప్రాక్టీస్ చేసి ఇప్పుడు హైకోర్టుకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. నేను డే ఇన్ డే అవుట్ సిఆర్పిస్ లో అనేక సెక్షన్స్ రామ్మోహన్ గారు చెప్పినట్టు సర్చ్ పిటిషన్స్ వేసేవారు, ఎవ్రీథింగ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు అప్పుడు మీరు నిజంగా రామ్మోహన్ గారు చెప్పినట్టు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే సమన్ సర్వ్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది, పోలీస్ ద్వారా దాన్ని సర్వ్ చేయించడం. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పంపించచ్చు. వాట్సాప్ ద్వారా నంబర్ కరెక్ట్ నంబర్ వాట్సాప్ పంపించేసేస్తే సమన్ సర్వ్ అయినట్టే, ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇప్పుడు ఇంకా హేట్ స్పీచెస్, ఎవరైతే దేవీ దేవతలను కానీ ఏ మతానికి కించపరిచేటువంటి ఉద్దేశపూరిత వ్యాఖ్యలు చేసినా వాళ్ళు అది ఆన్లైన్ లో సైబర్ దాన్ని చేసి దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేస్తే ఆ యొక్క అఫెన్స్ ను చాలా టైట్ చేశారు. ఇంతకుముందు లేకుండా. ఎందుకంటే నేను అనేకమైన హేట్ స్పీచ్ కేసెస్ లో నేను ట్రయల్ చేశాను అక్యూజ్డ్ కి. దాంట్లో ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు చాలా తీవ్రత చేశాను. ఎవిడెన్స్ ని స్వీకరించవచ్చు. ఇంతకు ముందు అయితే ఒక ఎవిడెన్స్ ని కోర్టు ముందు పెట్టాలంటే అది 65B ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, రిపీల్ అయినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద 65B సర్టిఫికేట్ కావాలి. ఆ యొక్క సీడీని రికార్డు చేసినటువంటి ప్రొసీజర్ ని ప్రిస్క్రైబ్ చేయాలి.